హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంటూరు రైడర్ 007. ఫ్రెండ్స్, ఇవాళైతే మనం ఒక అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. మీ అందరూ థంబ్నైల్ చూసి ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. చాలా రోజుల నుంచి అయితే నేను వీడియోస్ కూడా చేయట్లేదు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఫస్ట్ వీడియోస్లో నేను నా వీడియోస్ అన్నీ నా మొబైల్తోనే షూట్ చేస్తున్నాను. అది ప్రాబ్లం ఏంటంటే మన షూట్ చేస్తున్నప్పుడు మధ్యలో నాకు ఏమన్నా కాల్స్ మెసేజెస్ వస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది కట్ అయిపోతుంది. ఆ వాయిస్ కూడా కొంచెం నాయిస్ వస్తుంది. దానివల్ల అయితే నేను అసలు మొబైల్ నుంచి అయితే ఏ వీడియోస్ అయితే నేను చేయలేదు. ఖచ్చితంగా మనం వీడియోస్ చేస్తే గోప్రో నుంచే చేయాలి అని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను. అందువల్ల ఒక 2 months నుంచి నేను ఎటువంటి వీడియోస్ అయితే అసలు ఛానల్లోనే పెట్టలేదు. నేను అసలు జస్ట్ చిన్న చిన్న షార్ట్స్ అయితే వేశాను. అది కూడా మొబైల్ నుంచి షూట్ చేసిందే. ఈ 2 months ఏంటంటే నేను బాగా కష్టపడి ఏం చేయాలని బాగా ఆలోచించి మనీ సేవ్ చేసి నేను కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. అది మీ అందరికీ ఇప్పుడు నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను. చాలామందికి థంబ్నైల్లో చూసి ఆల్రెడీ తెలిసిపోయే ఉండింది. మనమైతే ఒక కొత్త గోప్రోని అయితే తీసుకున్నాము. గోప్రో హీరో 10 అయితే నేను పర్చేస్ చేశాను అనమాట. అది ఇప్పుడు నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. నేనైతే గోప్రో 10తో పాటు ఇంకా చాలా రకాలైన దానికి కెమెరాకి సంబంధించిన కొన్ని మౌంట్స్ కానీ, మైక్ అడాప్టర్స్ కానీ, మైక్ కానీ అన్నీ పర్చేస్ చేశాను. ఒకేసారి పర్చేస్ చేశాను. దానివల్ల మనకి ఒకే బాక్స్లో అయితే అన్నీ వచ్చేసాయి అనమాట. ఈ బాక్స్ని అయితే నేను ఫస్ట్ అన్బాక్స్ చేశాను. ఆన్లైన్లో తెప్పించాను కదా, అసలు మనం తీసుకున్న ప్రోడక్ట్ కరెక్టా కాదా, అది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి నేను ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసి అయితే చూశాను. ఎవరైతే కొరియర్ బాయ్ ఇచ్చాడో అతని ద్వారా ఇది ఓపెన్ చేయించాను నేను. అది మనకు వచ్చిన ప్రోడక్ట్ అసలు కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఎందుకంటే ఆన్లైన్లో ఇవాళ చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఏదో నా సంతృప్తి కోసం నేనైతే అతని చేత అయితే ఇది అన్బాక్స్ చేయించాను అనమాట. కెమెరా అయితే అన్బాక్స్ చేయించలేదు. కెమెరా అయితే ఉన్నది దీనిలో. ఇప్పుడైతే నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. మనకి ఒక కాటన్ బాక్స్లో అయితే ఇలా ప్యాక్ చేసి పంపించారనమాట. దీనిలో ఫస్ట్గా మనం తీసుకున్న హీరో 10 గోప్రో అయితే వచ్చిందనమాట. నేను అన్నీ ఒకసారి పక్కన పెట్టి మీకు క్లారిటీగా చూపిస్తాను. దీంతో పాటు నేను ఒక మైక్ అడాప్టర్ తీసుకున్నాను. ఇది గోప్రోదే అనమాట. ఈ కెమెరాకి మైక్ అడాప్టర్ లేకపోతే మనకు అసలు యూజింగే లేదు. దానివల్ల ఇది కూడా నేను తీసుకున్నాను. దాని తర్వాత ఒక మైక్ అయితే ఒకటి తీసుకున్నాను. మొత్తం మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటిగా. ముందైతే మనం పేర్చుకుందాము. మొత్తానికి అయితే నేను ఇవన్నీ అయితే ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మొత్తం మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఫస్ట్గా అయితే మనం కెమెరా అయితే అన్బాక్స్ చేద్దాము. కెమెరా అన్బాక్స్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా అన్బాక్స్ చేసి మీ అందరికీ చూపిస్తాను అనమాట. ఇవన్నీ ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఫస్ట్ మనకి బాక్స్లో వచ్చేసి ఇక్కడ బ్యాచ్ అయితే గోప్రో అని 10 అని ఇచ్చాడు ఫ్రెండ్స్. గోప్రో హీరో 10 అయితే నేను తీసుకున్నాను. జారిపోతుంది టెన్షన్ వల్ల. ఇక్కడైతే మనకి స్పెసిఫికేషన్స్ అన్నీ ఇచ్చాడు. 23 మెగాపిక్సెల్, తర్వాత 33 FC 10 meters అని చెప్పి ఇవన్నీ అయితే ఇచ్చాడనమాట. ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి చాలా టైం అయితే పట్టింది. కాబట్టి ఫస్ట్ అయితే అన్బాక్స్ చేసేద్దాము కెమెరాని. కెమెరా అన్బాక్స్ చూడండి. నేను కత్తి తీసుకొని కూర్చోవాల్సింది. కత్తి తీసుకోవడం మర్చిపోయాను. ఇంతకు ముందు ఏంటంటే మనకు ఒక బాక్స్ ప్యాకింగ్, జిప్ బాక్స్ ప్యాకింగ్లో ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడైతే ఆ బాక్స్ ప్యాకింగ్ అయితే రావట్లేదు. ఓకే, మరేం పర్లేదు. మనకు కావాల్సింది జిప్ బాక్స్లో కాదు, మనకు కావాల్సింది మెయిన్ థింగ్ దీనిలో ఉన్న ఒక ఐటమ్ గోప్రో కెమెరా అనమాట. కాబట్టి ఫస్ట్ దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక QR కోడ్తో సబ్స్క్రైబ్ టు గెట్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ద గోప్రో అని ఇచ్చాడు. దీంతో మనకు అది యూజింగ్ ఏం లేదు. ఒక మాన్యువల్ అయితే ఇచ్చాడు కెమెరా గురించి ఏంటి అనేది. ఇది కూడా మనకు అవసరం లేదు. తర్వాత కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు గోప్రోవి. ఇవి హెల్మెట్ మీద మౌంట్ చేసుకోవడానికి దానికి అయితే ఇచ్చాడనమాట. తర్వాత ఇక్కడ కెమెరాలో బ్యాటరీ ఎలా ఇన్సెట్ చేయాలి, క్యాప్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఛార్జింగ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఇచ్చాడు. ఒక QR స్కానర్ కూడా ఇచ్చున్నాడు. అంటే మన మొబైల్లో దీనికి ఒక యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదంతా తర్వాత చూద్దాం మనం. ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాం. మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ మన గోప్రో అన్నమాట. ఫస్ట్ అయితే గోప్రోని అయితే బయటకి తీస్తున్నాను నేను.
ఇది వచ్చేసి GoPro Hero 10 బ్లాక్ అయితే నేను తీసుకున్నాను. చూడడానికి చాలా బాగుంది. దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము. దీంతో పాటు ఇంకేమేమి వచ్చినాయంటే ఒక డేటా కేబుల్ అయితే ఇచ్చారు. ఒక డేటా కేబుల్, కొన్ని హెల్మెట్ మౌంట్స్ ఇచ్చారు, ఒక బ్యాటరీ ఇచ్చారు. తర్వాత అంతే, అంతకు మించి ఇంకేమి ఇవ్వలేదు. దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము. మనకి మెయిన్ దీనిలో వచ్చినవి అయితే ఇవేనమాట. ఇక్కడికి వచ్చేసి మనకి ఒక బ్యాటరీని అయితే అన్బాక్స్ చేస్తున్నాను. బ్యాటరీని కూడా మనకి దీనిలో వచ్చేసి ఒక GoPro బ్యాటరీ ఇచ్చేసారు, మన మెయిన్ కెమెరా, కొన్ని హెల్మెట్ మౌంట్స్ ఇచ్చారు, ఇక్కడ ఒక డేటా కేబుల్ అయితే ఇచ్చారు. అంతకు మించి దీనిలో అయితే ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ మనం అయితే దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాము. దీని మీద వైట్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఈ స్టిక్కర్స్ అయితే నేను అన్బాక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం GoPro అయితే అన్బాక్స్ చేస్తున్నాను. నా లైఫ్లో నేను కొన్న మెమొరబుల్ ఏదన్నా ఉందంటే కొంచెం కాస్ట్లీ కెమెరా ఇదేనమాట. ఇంతకుముందు నేను ఇంకో కెమెరా కూడా కొన్నాను, కాకపోతే అది నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. న్యూ కెమెరా కొనడం మాత్రం ఇదే. వావ్, చాలా మందికి అయితే ఇది ఒక కళ అనమాట, GoPro కొనడం అనేది. ఇవాళ ఇది నా లైఫ్లోకి వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది నేను కొనాలని చెప్పి ఒక 2 years నుంచి అయితే నేను ప్లాన్ చేస్తున్నాను, కానీ నా వల్ల అయితే అవ్వట్లేదు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల అయితే నేను ఇది కొనగలిగాను. ఇవాళ నా డ్రీమ్ అన్నమాట. ఇక రేపటి నుంచి మన మోటో వ్లాగింగ్ వీడియోస్ అన్నీ ఈ కెమెరాతోనే షూట్ చేస్తాను. GoPro అనేది నా కళ, 2 years కళ అనమాట. ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను. చివరికైతే GoPro కొనేసాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎంత హ్యాపీగా ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే దీన్ని ఆన్ చేద్దాము. ఈ GoPro క్యాప్ ఓపెన్ చేయాలంటే చాలా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి అయితే మనం ఓపెన్ చేయాలి. దీన్ని మనం గట్టిగా పట్టుకోవాలి, అయితే ఇరిగిపోయింది. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి దీన్ని ముందుకు ప్రెస్ చేయాలన్నమాట. కొంచెం గట్టిగా ఉండిద్ది, కొత్తది కదా. ఇట్లా ముందుకు ప్రెస్ చేసి దీన్ని ఇలా ఓపెన్ చేస్తే సింపుల్గా ఓపెన్ అయిపోయింది. చాలామంది ఏంటంటే పట్టుకొని లాగుతున్నారు. నేను చాలా వీడియోస్లో అయితే చూశాను. అలా కాదు, ఒకసారి కొన్ని వీడియోస్ చూడండి, దాన్ని ఎలా ఓపెన్ చేయాలనేది. చాలా సింపుల్గా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. తర్వాత మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి సైడ్లో అయితే ఇచ్చాడు. ఫస్ట్ మనం బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేసేద్దాము. చాలా సింపుల్ అన్నమాట. ఇంకోసారి చూపిస్తాను మీ అందరికీ. ఇన్సర్ట్ చేయడం అనేది చాలా సింపుల్. జస్ట్ బ్యాటరీని లోపల ఇలా పెట్టి లైట్గా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. దాని తర్వాత క్యాప్ని ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోయింది అనమాట. దీన్ని అయితే ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం GoPro అయితే ఆన్ చేస్తున్నాను. వావ్, ఇన్సెట్ కార్డ్ అని చూపిస్తుంది. యాక్చువల్గా నేను దీనిలో ఎటువంటి కార్డ్ అయితే వేయలేదు. ఛార్జింగ్ లేనట్టుంది. మనం అయితే ఛార్జింగ్ పెట్టాలనుకుంటారు. దీనికి ఇన్సెట్ కార్డ్ అని చూపిస్తుంది. మరి ఓకే, దీనికి ఛార్జింగ్ అయితే లేదు. నేను ఒకసారి ఛార్జింగ్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఛార్జింగ్ అయితే పెట్టేశాను. దీనికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ ఉంది. మోడ్ అని ఉంది కదా, ఇక్కడ ఒకసారి సింగిల్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోయింది. ఫుల్గా ఛార్జింగ్ పెట్టాను నేను. ఒక్కసారి ప్రెస్ చేస్తే చాలు మన GoPro అయితే ఆన్ అయిపోయింది. ఫ్రంట్ నుంచి అయితే ఈ రకంగా ఉంది. ఫ్రంట్లో మనం కనబడుతున్నాం కదా. GoPro కెమెరా అయితే ఆన్ అయిపోయింది. ఇలా అయితే ఉందన్నమాట. కెమెరాలో ఆప్షన్స్ వచ్చేసి దీనిలో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇదంతా నేను ఒకసారి ఇంకో వీడియో తీసి అయితే మీకు పెడతాను. సెట్టింగ్స్లో కెమెరా ఆప్షన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ప్రజెంట్ మన కెమెరా అయితే ఆన్ అయిపోయింది. ప్రజెంట్ కెమెరా అయితే ఫ్రంట్ వ్యూ ఇలా ఉంది. కెమెరా అయితే ఆన్ అయిపోయింది. అన్బాక్సింగ్ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి పైన మనం ఒకసారి ఒక నిమిషం ఉండండి, చూపిస్తాను. దీనిలో 3 మోడ్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఎలా అంటే ఇట్లా సైడ్ కంటుంటే మనకి కెమెరా మోడ్, ఫోటో మోడ్ వచ్చేసింది అనమాట. ఇంకోసారి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే మనకి వీడియో మోడ్ వచ్చింది. తర్వాత మళ్ళీ చేస్తే టైం ల్యాప్స్ వచ్చింది అనమాట. నాకు దీని గురించి కొద్దిగా మాత్రమే తెలుసు. నేను మొత్తం ఒకసారి సెర్చ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి ఆప్షన్స్ చూసుకొని మీకు ఒకసారి అయితే నేను మొత్తం ఇంకోసారి వీడియోలో అయితే చెప్తాను.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా గుంటూరు రైడర్ 007 అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.